ఈ అవకాశం అయితడా మధుసూదనాచారి ఎమ్మెల్యే, అయితడా వేణుగోపాలాచారి ఎమ్మెల్యే. వేణుగోపాలాచారి అనేటువంటి ఆయనకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి కాని పిల్లోనికి టిక్కెట్ ఇచ్చి ఎవరి మీద? ఒక నర్సారెడ్డి కుటుంబం మీద. ఆ రోజు నర్సారెడ్డి గారు, గంగారెడ్డి గారు అంటే ఆయన బహుశా నాకు తెలిసి రెవెన్యూ మినిస్టర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మరి 500 ఓట్లు లేని వేణుగోపాలాచారిని ఎమ్మెల్యే చేసింది. ఒక విశ్వబ్రాహ్మణ్ని ఎమ్మెల్యే చేసినటువంటి ఘనత పెద్ద ఆయనది. ఒక బోయవాన్ని ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత పెద్ద ఆయనది. ఒక అప్పటి వరకు ఎప్పుడో ఒకసారి చుంచు లక్ష్మయ్య అనేట ఆయన లక్ష్మీపేట నియోజకవర్గం నుండి పెరక కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ నియోజకవర్గంలో 60-70 వేల ఓట్లుంటే ఆ రోజు జనతా పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యే అయితే, మరి పెద్ద ఆయన హయాంలో ఒక 3-4 ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి స్థాయికి ఆ వర్గాలు గౌరవించబడ్డాయి అనంటే ఆ మహానుభావుడి సామాజిక న్యాయం అనేటువంటి విధానం వల్ల ఇటువంటివి జరిగినాయి. కాబట్టి అనేక మందికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు పెద్ద ఆయన. చాలామంది వారికి సన్నిహితంగా పనిచేసినటువంటి పెద్దలు ఉంటారు. మీరు కానీ మేము కానీ అనేక సందర్భాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పోతాం. పోయి స్వామివారికి దండం పెడతాం. మళ్ళీ వారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడు దక్కుతుంది అని అనిపించినట్టే ఎన్టీఆర్ పెద్ద ఆయనతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ రోజు గడిచిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తెల్లారి ఆయన దగ్గరికి పోతాము అనేటువంటి అనుభూతి ఆ మహానుభావుడితో కలిసి పనిచేసినటువంటి అనేక మంది జీవితాల్లో చూస్తాం. అందుకనే చాలామంది ఈ ఆడవాళ్లకు, పెరుక వాళ్లకు, విశ్వబ్రాహ్మణులకు, భోగ వాళ్లకు అవకాశాలు ఇచ్చినటువంటి వాడే కాకుండా బీసీలకు అప్పటి వరకు రాజ్యాధికారం అనంటే బీసీల్లో చాలామందికి అది అందని ద్రాక్ష. అందరి ద్రాక్షను అందిన ద్రాక్షగా చేసినటువంటి మహానుభావుడు కూడా స్వర్గీయ పెద్ద ఆయన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాజకీయాల్లో చాలామంది నాయకులకు అభిమానులు ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక నాయకుడిని ఆరాధించేటువంటి స్థాయి ఉన్నది ఒక పెద్ద ఆయన మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను ఎప్పుడైతే వారు పార్టీ పెట్టిందో మేమంతా కూడా చదువుకుంటున్నటువంటి రోజులు హాస్టల్లో ఉన్నవాళ్ళం. నాకు ఆ రోజు గుర్తున్నది. బహుశా 1983 జనవరి 7వ తారీఖు 8వ తారీఖు ఈనాడు బ్యానర్ ఐటమ్. అప్పుడప్పుడు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నెమరు వేసుకుంటూనే ఉంటా. ఆ రోజు ఈనాడు రాసినటువంటి ఆ బ్యానర్ ఐటమ్ను ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తా. తెలుగు జాతి సింహంలా గర్జించింది, అభిమాన ధనాఢ్యులైన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు వీరభద్రుల్లా విజృంభించారు. తెలుగు వారి ఓటు దాడితో ఇందిరమ్మ కంచుకోట ముక్క చెక్కలయ్యింది. తెలుగు వారి ఆత్మగౌరవానికి వెలగట్టమనుకున్న ఢిల్లీ మహారాజుల ఎత్తులు చిత్తయ్యాయి. ఎన్ని డబ్బు సంచులు, ఇంకెన్ని సారా పీపాలు అడ్డు వేసిన ఉప్పొంగిన తెలుగు చైతన్య వెల్లువను అడ్డుకోలేకపోయింది. అమ్మవారి పాదదాసులు, ఢిల్లీ దర్బారు పెద్దలు ఆ దాడిలో కొట్టుకుపోయారు. స్థూలంగా సినిమా మేళమని, డ్రామా కంపెనీ అని ఎద్దేవా చేసినటువంటి కాంగ్రెస్ నాయకులపై ఎన్టీఆర్ పార్టీ సూపర్ హిట్ కొట్టింది. అందుకనే ఖచ్చితంగా జనార్దన్ గారిని, వారి బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూనే, పెద్ద ఆయన మీద ఎన్ని వేల లక్షల పుస్తకాలు వచ్చినా తక్కువే.
ఆయనతో ఒకరోజు పనిచేసిన ప్రతి మనిషి ఆ అనుబంధం ఒక పుస్తకమే. అది రాజకీయ రంగమైనా సినిమా రంగమైనా అటువంటి ప్రభావం మనందరి మీద చూపించినటువంటి ఆ మహానుభావుని చరిత్ర శాశ్వతంగా తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, అంటే పెద్ద ఆయన ఎదిగినటువంటి తీరు కూడా మనందరికీ తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి సమాజం వేరు, ఆ రోజు ఉన్నటువంటి సమాజం వేరు. ఈరోజు 20-30 సంవత్సరాల కాలంలోనే 30-40 సంవత్సరాల కాలంలోనే ఒక బిల్ గేట్స్ లాగా, ఒక ఎలన్ మాస్క్ లాగా ఎదిగే అవకాశాలు ఉన్నటువంటి సమాజంలో అవి సాధ్యమవుతా ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో అనేక ప్రతికూలతలు, ఒక జీవితం, ఒక కుటుంబంకు సంబంధించినటువంటి బాధ్యతల్లో రాణించడం, ఆ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆ మహానుభావుడు ముట్టినటువంటి ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసి అప్పటి వరకు ఉన్న వాళ్ళ చరిత్రను చెరిపేసి తన చరిత్రే ఆ రంగ చరిత్రగా మార్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు వారికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి అంటే మనం సింహావలోకనం చేసుకుంటే ఆయనకు వారసత్వంగా నటన రాలే, వారసత్వంగా సిరి సంపదలు రాలే, వారసత్వంగా కీర్తి ప్రతిష్టలు రాలే, వారసత్వంగా రాజ్యాధికారం రాలే. వారసత్వంగా ఎవరికైనా కొంత వచ్చి ఉన్నా వాళ్ళను మించి తనదైనటువంటి ముద్ర వేయడం అనేది అనన్య సామాన్యమైనటువంటి విషయం. అదొక ఎన్టీ రామారావుకు మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వీటన్నిటికీ అంటే వారిది స్వయం కృషి, స్వీయ ప్రతిభ. ఒక మనిషి తనకుండేటువంటి జీవిత కాలంలో స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఏ స్థాయికి చేరవచ్చు అనేటువంటి సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ కమిటీ మీద నమ్మకం ఉన్న మా మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మనవి చేస్తూ, తెలుగు సినీ రంగాన్ని తారాపదాన నిలిపినవాడు, ప్రజాసేవలో విలువలను పునరుద్ధరించినవాడు, తెలుగు జాతిని అన్నగా ప్రేమించినవాడు, తెలుగు తారక రామారావు. అందుకనే అటువంటి మహానుభావునికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ, జీవితం అంతా ఏ రోజు ఎక్కడ ఉన్నా ఈ జీవితం ఉన్నంత వరకు నేను ఆరాధించి గౌరవించేటువంటి మహానుభావుడు పెద్ద ఆయన అనేటువంటి విషయాన్ని మరొక్కసారి నీవు అందరికీ మనవి చేసుకుంటూ, వారు దివంగతులైన తర్వాత వారి పేరు మీద నేను ఒకటి రాయడం జరిగింది. టీడీ జనార్దన్ గారి గతంలో